మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏమైంది? చిన్న రిపేర్ అయిపోతుంది. ఏంటి బాబు, ఆటో రిపేరా? రిపేర్ సంగతి నువ్వు చూసుకో, అమ్మాయి రేపు సంగతి మేము చూసుకుంటాం. ఫెంటాస్టిక్, మార్వెలస్. నీ యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంది రాజు. ఇంతకాలం నా వెంట పడుతున్నావంటే నువ్వు అమాయకుడు అనుకున్నాను. నీ అన్న ద్వారా నన్ను అడిగిస్తే ఆశపడ్డావనుకున్నాను. పెళ్లి కాబోతున్న పిల్లని అల్లరి పెడుతున్నావంటే నువ్వు ఒక రాస్కల్వని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? రెచ్చిపోతున్నాను. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల మీదకి 10 మంది రౌడీల్ని పంపుతావా? వాళ్ళు నన్నేమైనా చేసుంటే నా బ్రతికేమయ్యేది. నువ్వొక మోసగాడవని ఇప్పుడు అర్థమైంది. ఆడపిల్లవి ఆపదలో ఉన్నావని ఆదుకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతావా? యు బ్లడీ, నా మీదే చేసుకుంటావా? నువ్వు వచ్చింది ఆదుకోవడానికి కాదు, అల్లరి పెట్టడానికి. ఈ నాటకాన్ని ఆడిస్తున్నది కూడా మీ అన్నయ్యేనా? మా అన్నయ్య ఇంకేమన్నా అన్నావంటే నిజంగానే రేపు చేసి పారేస్తాను. అంటాను. మా అన్నయ్యని జైలుకి పంపింది మీ అన్నయ్య. నిన్ను నా వెంట పడమని చెప్పింది మీ అన్నయ్య. ఈ రౌడీల ప్లాన్ కూడా మీ అన్నయ్యది. వాడు నీకంటే దుర్మార్గుడు. అవునే, ఈ ప్లాన్ కూడా మా అన్నయ్యది. నిన్ను రేప్ చేయమని పంపాడు, రేప్ చేస్తాను. నీ చిక్కున చోటు చెప్పుకో. అమ్మా, తొందరగా కాఫీ రెడీ చేయి. నువ్వు కానీ. అమ్మా, ఏం బాబు? నేను అలా పొలం వెళ్ళొస్తాను. మాయ మాయ, రాజుని పోలీసులు అరెస్ట్ చేశారట. ఎప్పుడు ఏవో కాకి వార్తలు మోసుకొస్తావు. కాకి వార్తలు కాదు మావయ్య, ఖచ్చితమైన నిజం. పాపయ్య గారు అమ్మాయిని మన రాజు బలాత్కారం చేశాడని అరెస్ట్ చేశారట. నా తమ్ముడు ఆడపిల్లను బలాత్కరించటమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది పచ్చి నిజమట. ఇంటింటా వాకిటి వాకిట ఇదే చర్చ. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకెందుకు, మన తమ్ముడు సంగతి మనం ఆలోచించుకోవాలి. ఏమిట్రా వాడి గురించి ఆలోచించేది? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు నా కొడుకు కాదు, మీకు తమ్ముడు కాదు. పెదబాబు, వాడిన జైల్లోనే మగ్గి చావని, అప్పుడు గానీ వాడికి బుద్ధి రాదు. ఏమిటమ్మా, ఏమిటి అర్థం లేని ఆవేశం?
ఒకరికి నిశ్చయమైన కన్నెపిల్లని నా తమ్ముడు బలాత్కరించాడంటే అది నిజమో కాదు. ఒకవేళ నిజమైతే ఏ పరిస్థితిలో ఎలా జరిగిందో తెలుసుకోకుండా నీ రక్తాన్ని నువ్వే అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. నేను వెళ్ళి నిజం తెలుసుకుని వస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఎక్కడన్నాడు? ఎక్కడ? ఆడు నాకు నా కుటుంబానికి తీరం ద్రోహం చేశాడు. ఆడింక బతికి బట్ట కట్టడానికి లేదు. ఈ సెల్లో పెట్టి చర్మ ఓడిపించేది. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఎవరండి మీరు? ఏమిటా కేకలు? నీ కూతురు కూడా ఇట్లాంటి సన్నాసిగాడు ఎవడన్నా రేపు చేసి ఉంటే నేనెవడో నీకు తెలిసేది. అంటే చూస్తూ ఉంటావుంటాయా అని నరికేయక సబ్బాయి. నేరస్తుల్ని కొట్టే హక్కు మాకు మామూలుగా లేదు. మామూలుగా మామూలుతో అయితే వస్తుందన్నమాట హక్కు. పెద్ద మనుషులు తమకు తెలియదే ఉంది. తీసుకో. ఇది ఆడి ప్రాణం ఖరీదు. సెల్లో ఆడు ఎట్టపోయాడో తెలియకుండా పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. కానీ అతన్ని ఎందుకలా కొడుతున్నావు? పని లేక. నేరస్తుని కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? నేరం చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి, కోర్టులో హాజరుపరచాలి. గాని ఇలా కొట్టే హక్కు మీకెక్కడుంది? పెద్ద రూల్స్ మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరివి? బాధ్యత గల ఒక పౌరుణ్ణి. నువ్వు హద్దు మీరితే అడ్డుకునే హక్కు నాకుంది. హక్కు లేదు, చెక్కు లేదు. మర్యాదగా బయటికి పో. ఎక్కువగా మాట్లాడావంటే డ్యూటీకి అడ్డం వచ్చావని నిన్ను కూడా సెల్లో తోస్తాను. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. అవతల వైపు నుంచి ఎంత భోజనం చేశావేమిటి? వాట్ నాన్ సెన్స్ యూ కంట్రీ ఫెలో. నేను లంచం తిన్నానంటావా? I will finish you. Hold your hand and tongue. There is law of the land. Every citizen has got civil rights. You can't violate them. Mind that you are the guardian of law but not its breaker. You have no right to beat the accused. ఇంకొక దెబ్బ వాడిని కొట్టావంటే నిన్ను క్షణాల మీద డిస్మిస్ చేయిస్తాను. జాగ్రత్త. మన వంశానికి చెరగని మచ్చం తీసుకొచ్చావు కదరా. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు. నేను కావాలని చేయలేదన్నయ్యా. నిన్ను మన కుటుంబాన్ని తిడితే ఆ కోపంలో అంతా నా దురదృష్టం. నేను మనసారా ప్రేమించిన విద్య. జరిగిన దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. జరగవలసింది ఆలోచించాలి. నన్ను క్షమిస్తావా అన్నయ్య? క్షమించవలసింది నేను కాదురా, విద్య. ఆడిని ముక్కల ముక్కల కింద నరికి పారేంద్రా. ఆడి శవం కూడా గణపదాన్ని బయటకెళ్తానికి లేదు. అంతే. ఇంకా ఏం చేద్దామని వచ్చావయ్యా? నీ కూతురు జీవితాన్ని బజారు పాలు చేసేశాను అని నన్ను దెబ్బవరడానికి వచ్చావా? అంతేగా? కాదు, నా తమ్ముడు చేసిన తప్పుకి క్షమాపణ అడగటానికి వచ్చాను. కథలు చెప్పక. నీ కుటుంబం పరువు మర్యాద నీ తమ్ముడు అరెస్టుతో బజార్ను పడ్డాయనే భయంతో వచ్చావయ్యా. మరి మేము సంసారమే. నా కొడుకును అరెస్ట్ చేయించినప్పుడు నా కుటుంబం పరువు మర్యాద ప్రతిష్ట నువ్వు ఆలోచించక్కలేదా? నువ్వు కుటుంబాలు, గౌరవాలు, పరువు, ప్రతిష్టలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నావు. నేను అల్లరిపడ్డ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా తమ్ముడికి మరణశిక్ష పడినా సరే విద్యకి జరిగిన అవమానం మార్చిపోదు. ఆ అవమానం నాకు కలిగించడం కోసమే నీ తమ్ముడితో ఎంత ఘోరం చేయించావు. నిన్ను అవమానించడానికి నీ కూతురు జీవితాన్ని పాడు చేయించేటంత దుర్మార్గుణ్ణి కాను. అనవసరంగా ఆవేశపడకు. జరిగిన అల్లరి చాలు. రాజుకి విద్యకి పెళ్లి చేయిద్దాం. విద్య జీవితం చక్కబడుతుంది. వీల్లేదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నా కూతురు నీ ఇంటి కోడలు కావడానికి వీల్లేదు. అయ్యగారు 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 తమరి కాబోయే ఏంకుడు గారు కబురేపారండి. అమ్మాయి గారి గురించి పూర్తిగా తెలిసిపోయిందంట. ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పమన్నారు. నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు పోయిందా గోయిందా అని చెప్పమన్నారు. 5 లక్షలరా? 5 లక్షలు? 5 లక్షలయ్యా. చూసావయ్యా, నువ్వు చేయించిన ఘనకార్యానికి నా కూతురు పెళ్లి అయిపోవడమే కాకుండా నిశ్చితార్థానికి ఇచ్చిన 5 లక్షలు గంగ పాలైపోయినాయి. నీకంతగా డబ్బే ముఖ్యం అనుకుంటే 5 లక్షలు నేనిస్తాను. రాజుతో విద్య పెళ్లి జరిపించు. నువ్విస్తావా? ఎక్కడి నుంచి? క్యాష్గా కాకపోతే నోటుగా రాసిస్తారు. రామంబాబు గారు మాట అంటే మాటే. అట్లాగే నోట్ రాసిస్తాను. ఎప్పుడు ఏ అవసరం వస్తుందనని స్టాంప్ పేపర్ జేబులో రెడీగా ఉంచుతాను. ఇదిగోండి బాబు, మీరు సంతకం పెట్టడమే ఆలస్యం. రాసివు. డబ్బు కక్కుర్తి కదా. నన్ను నేనే తిట్టుకుంటానండి. ఎదవ జన్మ, ఎదవ జన్మ. ఇదిగో 5 లక్షలకు నోట్ రాసి సంతకం పెట్టాను.
వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయి. పెళ్ళ ఎవరిది? ఈ 5 లక్షలు మీ తమ్ముడు చేసిన తప్పుకి నేను వేసిన శిక్ష. పాపనే నా పేరులోనే ఉందయ్యా పాపం. అన్యాయం నా ఆరో ప్రాణం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నా కూతురు నీ ఇంటి కోడలు కాదు కాదు కాదు. హలో ఆగండి. బావగారు రండి, మన ఇంటికి వెళదాం. విద్య, అవును, దెబ్బతిన్న మా నాన్న పగ తీర్చుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు కానీ నా జీవితం గురించి ఆలోచించడం లేదు. రండి బావగారు, రాజుతో పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అగో, ఒక్కసారి ఈ గడప బయటికి అడుగు పెట్టావంటే ఈ జన్మలో గడప లోపలికి అడుగు పెట్టే యోగ్యత ఉండదు. ఆడది పుట్టింటి గడప దాటేది మెట్టినింటికి వెళ్ళడానికి, ఆ మెట్టినింటి గడప దాటేది మట్టిలో కలవడానికి, అంతేగాని వెనక్కి తిరిగి రాదు. పదండి బావగారు. కన్న తండ్రికే తలవంపులు తెస్తున్నావు కదే. నీకు తలవంపులు రాకూడదని విద్య తలదించుకుని మా ఇంటికి వస్తుంది. పదమ్మా. ఈ పంజర మంచం ఎక్కి నువ్వు నీ మామ మీద దూకొచ్చు. మంచం స్ట్రాంగ్ గానే ఉంది. నోర్మేన్రా. బాలా, తలుపుకి కన్నం పెట్టేయమా? దేనికిరా? ఊరి వాళ్ళ శోభనాలన్నీ కన్నంలో నుంచేగా చూసేవాళ్ళం. మరి నీ శోభనం మేము చూడదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసాయంటే పుచ్చి లేచిపోద్ది. వెళ్ళండి. ఊరికో రూలు, నీకో రూలు. వెళ్ళండిరా. పెదబాబు, పెదబాబు, ఇక్కడున్నావా? ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకెందుకయ్యా? నేను చేస్తానెళ్ళు. పర్వాలేదులే అమ్మా. నేను పెడతానెళ్ళయ్యా. నీ పెడితే గానీ తినవమ్మా. సరే, తొందరగా పెట్టేసిరా. చెల్లాయ్, ఇదిగో పాలు. మొదటి రాత్రే మా మరిదిని మరీ బెదరగొట్టుకు చెల్లమ్మా. అరే లేలే, నిజానికి దండాలు పెట్టాల్సింది నేను. నువ్వు పెద్ద మనసు చూపించకపోయి ఉంటే నేను జైల్లో ఉండేవాడిని. పెద్ద మనసు చూపించింది నేను కాదు, మీ అన్నయ్య గారు. ఆయన తలుచుకోకపోతే మన పెళ్లి జరిగేదే కాదు. అవును, నిజమే. మన కోసం అన్నయ్య ఎంతో అవమానాన్ని సహించాడు. అందుకే ఒక్క నిమిషం ఆగండి. మనిద్దరినీ కలిపి నా బ్రతుకు ఒక పరమాత్మ చూపించారు బావగారు. ముందుగా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొస్తానండి. అలాగే వెళ్ళరా. ఏమిటమ్మా ఇది? నన్ను దీవించండి. కలకాలం హాయిగా వర్తిల్లమ్మా. కలకాలం బ్రతకమని కాదు, నా బ్రతుకు సార్థకం కావాలి, నేననుకున్నది నెరవేరాలి అని దీవించండి. తప్పకుండా నెరవేరుతుందమ్మా. మంచి పనికి దేవుడు ఎప్పుడూ సాయపడతాడు. దేవుడు ఎక్కడో లేడు బావగారు, ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఇంటిని, ఈ ప్రశాంత వాతావరణాన్ని చూస్తుంటే ఇదొక దేవాలయంలా ఉంది. ఒక్క రోజులోనే ఈ ఇంటిని గురించి నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందమ్మా. అదే నా భయం బావగారు. ఏనాటికైనా కాలం కలిసి రాక ఈ వాతావరణం భగ్నం అవుతుందేమో, ఈ ఇల్లు ముక్కలవుతుందేమో. ఎన్నటికీ కాదు. ఈ ఇల్లు కట్టింది మమతల ఇటుకలతో, అనురాగాల అడుసుతో. ఈ ఇంటి అనుబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగవు. ఒకవేళ కొత్త కోడల్ని నా వల్ల ఏదైనా చెడు జరిగితే? జరగదమ్మా. నీ బ్రతుకు పతనం చేసినా క్షమించి దేవతలా ఇంట్లో అడుగు పెట్టావు. నీ వల్ల ఏ చెడు జరగదు. నేను దేవతలాగా అడుగు పెట్టలేదు బావగారు. ఈ ఇంటిని నరకంగా మార్చడానికి అడుగు పెట్టాను. నా బ్రతుకుని పరాభవించిన మీ తమ్ముడి మీద వ్యామోహం పెంచుకొని నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ పరాభవానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కులుగా చేసి నా కుటుంబం పగ తీర్చుకోవడానికే వచ్చాను. పగ? ఏమిటా పగ? ఎంత అమాయకంగా అడుగుతున్నారు బావగారు. నా తండ్రి మెడలో చెప్పుల దండ వేసి అవమానించడం మర్చిపోయారా? నా అన్నను జైలుకు పంపించడం గుర్తులేదా? కొడుకు దూరమైతే నా తండ్రి ఎంత కృషించాడో మీ తమ్ముళ్ళు దూరమై మీరు అలాగే కృంగి కృషించేలా చేస్తాను. అదే నా సామర్థ్యం. నీ సామర్థ్యం గొప్పదైనా ఉద్దేశం తప్పు. కొత్తగా పెళ్ళైన దానివి. బ్రతుకును రోజు ఒక పండుగలా పండించుకోవాల్సిన దానివి. బంగారు భవిష్యత్తును దూరం చేసుకునే దురాలోచనకు స్వస్తి చెప్పు. దురాలోచన కాదు బావగారు, దూరాలోచన.
ఇక్కడికి వచ్చిందే మీకు స్వస్తి చెప్పడానికి. ఇది త్రాచు పిల్ల. పడగెత్తిన తర్వాత కాటు వేయక మానదు. మీ అన్నదమ్ముల్ని విడదీసి తీర్తాను. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. మీ తమ్ముళ్ళకి ముందే చెప్పుకొని జాగ్రత్త పడినా సరే. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నా తమ్ముళ్ళకి చెప్పే అవసరం లేదు. చెప్పకపోయినా నువ్వేమీ చేసే అవకాశం రాదు. ఈ రాముడి తమ్ముళ్ళు లక్ష్మణ భర్త శత్రుఘ్నులు లాంటి వాళ్ళు. నువ్వు కాటు వేసినా ఆ విషయం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఎక్కదు. నీ మనసే కలుషితం అవుతుంది. ఇక వెళ్ళు. ఈ మాట మిమ్మల్ని నేననే రోజు వస్తుంది బావగారు. వస్తా. అట్టండి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. ఇదిగా నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది. పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను. చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప. నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే. ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది. జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు లేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ వల్ల కాదులే. ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది. ఆహా, కళ్ళేమిటమ్మా అంతర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్ర లేదో ఏమో. అయ్యో అదేమి లేదు. ఏమీ లేకపోతే బొగ్గ మీద ఇదేమిటో. ఇదా ఏముంది ఇక్కడ?